హాయ్ అండి. ఈరోజు కాబోలి శనగలతో కూర అయితే వండుతున్నాను పుల్కాలోకి. పుల్కాలు అయితే బయట నుంచి తెచ్చేస్తానని చెప్పారు మా హస్బెండ్. కర్రీని ఇంట్లో ప్రిపేర్ చేయమని చెప్పారు. మార్నింగే శనగలను అయితే నానబెట్టేసి ఉంచేసుకున్నాను, ఈవినింగ్కి నానతాయని చెప్పి. ముందు శనగలను అయితే కుక్కర్లో 4 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. డైరెక్ట్గా ఉడకబెడితే టైం అయితే పడుతుంది కదా, అందుకనే. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ని వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోకూడదు, లైట్గా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేపుకొని టమాటా ప్యూరీని వేయాలి, గ్రేవీ బాగా వస్తుంది అందుకనే. టమాటా ప్యూరీ కూడా వేగిపోయాక పసుపు ఉప్పు కారం వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, నేను ఆల్రెడీ శనగల్లో వేసుకున్నాను. లాస్ట్లో శనగలు వేసేసి 2 నిమిషాలు మూత పెట్టాలి. ఆవిరంతా శనగలకు పడుతుంది కదా, అందుకని లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి, మనకు గ్రేవీ కావాలి కదా. అంతే, పుల్కాలోకి కాబోలి శనగల కూర అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.